కూర్చున్న పెద్దలారా పెద్దలారా మరి ఇవ్వలేల పట్టమనంగా వాళ్ళు ఎదుగుతున్నారు. శివుడు ఏడు శివంతుల పోటు శివుడు ఏది శివంతుల కోట పార్వతమ్మ ఏది పంచాయతీడే ఓ రామ రామో చెప్పబోయే కథ ఆడి వీళ్ళ నీలావతి ఒక్కు కథ రామ రామ పోయి రామ అండపిండ బ్రహ్మాండం లోకాన్ని నిండి ఉన్న వాకండ తేజలు పాయమమ్మ శంకరుడు పార్వతి జగదీశ్వరుడు అయ్య దండి వాడుగా శంకరుడు రామ శంకరుడి భార్య ఉన్నదో పోరమా జగత్తుని లోకమాత భక్త చింతమై బ్రహ్మరి శ్యామలి అమ్మల గన్నమ్మ మూల కుటుంబం చేదు శ్యామై సాతులు బలగంగరే లోకాల శంకరుని భక్తులు లోక పూర్వక నవరం లోపల లోకులు అనేకులు ఉన్నారట. అందులోపల ఇందులోపల పూర్వక నవరం లోపల 12 ఆవరణ మీద పట్నమే పట్నం ఉన్నది. చక్రగిరి పట్నం ఉన్నది. పట్నాన్ని ఏలవాడు రాజ్యాన్ని కీర్తి చక్రవర్తి రాజాన యువరాజు రాజుల కచ్చరి మీద కూర్చుని రంగరంగ వైభవంగా రాజ్యం ఏలుతున్నాడు. రాజు రాజ్యం ఏలుతుంటే 4 కుంభ వర్షాలు కురుస్తున్నాయి. పచ్చ పచ్చ రాజ్యం పసందైన రాజ్యం ఆట. ఎడమ నచ్చిన వారికి ఎండి దానం చేస్తున్నాడు. కుడి నచ్చిన వారికి బంగారం దానం చేస్తున్నాడు. పొట్టు వేసి భోజనాలు ఒలి వేసి వస్త్రాలు దానక ధర్మాలు ఎప్పుడు చేస్తున్నాడు. అందుకేమంటారు ఊరేల రాజు ఉత్తముడైనటువంటి పాలు వంగినట్టు ప్రజలు ఉంటారట. పసుల ఆశగా మరి మంచిగా ఉంటే పసులు మంచిగా ఉంటే కన్న తండ్రి కీర్తి రావాలంటే కొడుకు గుణవంతుడైతే కన్న తండ్రి కీర్తి వస్తుందట. అత్తలకు కీర్తి రావాలంటే కొనకచ్చిన కోడలు గుణవంతురాలు అయితే అత్తల కీర్తి వస్తుందట. బజార్లో తిరిగే భర్త
ప్రేమకు పేరు రావాలంటే ఇంటి కాడున్న భార్య గుణవంతురాలు అయితే భర్త వస్త్రంలో గల్లెగిరెత్తున తల్లా రాజాన యువరాజు కీర్తి చక్రవర్తి రాజుల కచ్చిన మీద కూర్చుని నచ్చిన వారికి ఎన్ని దానం చేస్తున్నాడు కొన్ని నచ్చిన వారికి బంగారం దానం చేస్తున్నాడు పొట్ట చూసి భోజనాలు ఒళ్ళు చూసి వస్త్రాలు దానక ధర్మాలు ఎప్పుడు చేస్తున్నాడు నా దాన ధర్మ లోపల కొడుకు తండ్రి పేరు ఎల్లుతున్నాడు కీర్తి చక్రవర్తి రాజు గట్ట కచ్చరికాడ ఉండడు కానీ వీళ్ళ లోపల ఓ దేవుడు ఎనకటి కాలం లోపల ఎనకటి పెద్ద మనుషులు ఏమి ఎత్తురా ముసి మబ్బులు వేసి ముత్యాల తీవ్ర పట్టి మునియాకి స్నానం వెళ్ళి రంగేలు ముట్టాల ముగ్గులు పెట్టి పొద్దు వడిసే వరకు సేను పానికి వెళ్ళి పోదురాట శిలక పానికి వెళ్ళి పోదురాట ఇప్పటి నాటువంటి ఎంగులేడిసో నా ఈ నిజాతోటి బొంగులేడిసే కిటికీలకెళ్ళి మంచానికి ఎండ కొట్టదాకా ముఖమే దుప్పట్లు తిత్తలేరు ఈనాటి తల్లు ఎనకటి కాలం లోపల ఎవరారా భర్త సేన పనికైనా సిరక పనికైనా భర్త వచ్చేదాకా పచ్చి మంచినీళ్ళు ముట్టపోదురాట ఎనకటి ఆడ తల్లులమ్మ ఇప్పటి తల్లులున్నరే అమ్మో వాడు అత్తేంది చెట్ల వాడి అత్తేందాని పొద్దు అరవైదు సిలిండర్ ముట్టించి సిలిండర్ బియ్యం పెట్టుకుని అన్నం తింటున్నారు అని అటువంటి కొంచెం పాడలు ఎనకటి కాలం లోపల ఎవరారా భర్త తినక 5 బుక్కలన్న మిగిలిందనుకో నా భగవంతుని అన్నము నా దేవుని అన్నం అని 2 కళ్ళ కట్టుకొని తిన్నదే గడియాడ తల్లు ఇప్పటి తల్లులున్నదే అమ్మో అని ఎంగిలి మీద మన్ను వద్దు వాడు పోతుందాకా నాది ఆ పనులు పుట్టుతాడు గుడుంబడా కై పుల్పాడదా అక్కడ పళ్ళు గట్ట పాడుకుల పాటెళ్ళి పాడైతుందా అని దాని ఎంగిలి నేనెట్లా తింటారా అని తీసుకుపోయి సైడ్ బొర్ల వాళ్ళ పోతున్నాను ఈనాడి తల్లులు కన్న తల్లి నీలవతి దేవి అవలాల గుణవంతురాలు జ్ఞానవంతురాలు భర్తతోటే భాగ్యం అనుకున్నది ముగ్గురితోటే మోక్షం అనుకున్నది పురుషుతోటే పుణ్యం అనుకున్నది అవ్వా కానీ కన్న తల్లి ఏమనుకున్నదవ్వా అయ్యో రామ భగవంత ఇవల్ల వీరు లోపల నా పాపకారి గర్భము లోపల అమ్మని విలువ ఆడి విలువ లేదు బాబాని విలువ ఒక చిన్న కొడుకు లేదు దేవుడు లేగరా అందుకే అంటారు అమ్మలారా ఆడి పుట్టుక పుట్టరాదు అవతారం ఎత్తరాదు ఆడి పుట్టుక పుట్టే బదులు అగ్ని కాసం వాడు దుక్కిని మీరు అంటారు అయ్యో రా భగవంత ఈయన నా గర్భం లోపల నాకు ఒక్కగాని ఒక్క కొడుకు ఉన్నా నాకు ఒక్కగాని ఒక్క బిడ్డ ఉన్నా నాకెంత సంబరం ఉండు నాకెంత సంతోషం ఉండు అయ్యా నా పుడుక మీద మన్ను వాడా నేను ఎందుకంట ఉడిదిన దేవుడా ఇలా వాడదల్లా పుట్టి అవతార వ్యక్తి అడ్డబట్ట కట్టినరా అయ్యా కన్న తల్లి నీలవతి దేవి లోగిల లోపల కలకల కలకల ఎప్పుడు కన్నీరు తీస్తున్నా అయినా పర్వాలేదు
కయ్యాడు అక్కడ తిరిగి సంతాన బలం తెచ్చుకున్నాడు కన్న తల్లి నీలవాది లోయల లోపల కలకల కన్నీరు తీస్తున్నది ఏ నాథులాలో కన్న తల్లి కథ లోయల లోపల ఉన్నది అని రాజుల కత్తిరి మీద కొడుకు పండుకున్నా వీడియో కాల్ పొద్దెక్కింది పోయిన పాలన అవుతున్నాయి ఆ గంట పొద్దెక్కింది అన్నాల పాలన అవుతున్నాయి మంత్రి రామని నేను వచ్చినాక రాజ్యం పైలం కొడక దేశం పైలమని చాగంట కొట్టిండు కచ్చిరి బంధు పెట్టిండు రాజ్యం తీసిండు దేశం తీసిండు మంత్రి రామన్న చేతులు లోపల పెట్టి 5 అడుగులు ముందడికేసి 5 అడుగులు ముందడికేసి రకల బాణ వస్తున్నది రాజ్యాన రాజులు ఉన్న దేశాల ధోరణి ఉన్న కాలి నడకడ పోతే కదర్తా కొరణ అప్పుడ కానీ శోభలేన వస్తున్నాడు రాజ్యాన రాజు రాజేక గుర్రము నిలవత గుర్రము నిప్లాలి కళ్ళ అగ్గి అంకులు వరడ అగ్గి అంకులు వరడాక మెత్తలేసుకొని గుర్రం మీద పడుతునికి లోగిల తుమ్మలు పడుతున్నాడు కీర్తి చక్రవర్తి అడికెళ్ళి గారాజు ఎడబోతాయున్నారు గిర ఉరికి వచ్చి గుడి ప్రారంభించు నీ ముచ్చట 3 ఏళ్ళు కానీ ఏ ముచ్చట పెడుతురు మరి మగవానికి ఉండేది నిండు రూపాయి ప్రేమ నాట నిండు రూపాయి ప్రేమ 4 భాగాలు వేయాలి మరి చారాన ప్రేమ తల్లిదండ్రులు చారాన ప్రేమ చుట్టాలు చారాన ప్రేమ తోడబుట్టినోళ్ళ మీద వివరించాలి మిగిలిన చారాన ప్రేమ చూపిస్తే భారం మీద చూపించాలి లేకపోతే జేబులు వేసుకొని కొరుట్లతో అంటాలి వాళ్ళ మీద వీళ్ళ మీద ఒలకవయ్యక నిండు రూపాయి ప్రేమ భార్య మీద ఒలక వస్తే కొన జుట్ల మీద ఎక్కి కూకుంటది కాక ఇళ్ళకి వెనక పక్కకు మంచాలంటూ అంటారు నా తల్లులారా కన్న తల్లి నీలవాది రేవి రాజ్యాన్ని ఎవరాదు ఏమనుకున్నా భార్య నా దగ్గరికి వచ్చి కుడి ప్రాణం కడుకొని కుడి కుళ్ళ తుడుచుకోని రావయ్య నాటలోనికి రమ్మంటే పోతా లేకపోతే నా గడుసు పట్టిందా దుంపేట వాగమని దుంకుతున్నా అని నిలబడ్డాడు సకలి తల్లి అమ్మా చూడండి అమ్మలారో కనతల్లి నీలవారి దేవి ఏమనుకున్నదమ్మా భక్తితోటి భాగ్యమాట పురుషులతోటి పుణ్యమాట మొగలతోటి మోక్షం అనుకున్నది కనతల్లి దేవి
అవుతుందాట ఒకరి కన్నా కాలం నాడి ముద్దుల ముద్దవుతుందాట గుండి గొప్పలు అక్కడికి గుడ్ల కూపాయి కూపలు కూతుందాటనగా భర్తతోటే భాగ్యమాట పురుషుతోటే పుణ్యమాట భోగంతోటే మోక్షమాట అన్నల రాజ్యం అడి రాజ్యం కొడుకుల రాజ్యం కుంట రాజ్యం చేసుకున్న భర్తే అక్కడ తల్లికి సవరాజ్యం ఆడనవ్వా ఆఖర తల్లి నీలవారి దేవేమనుకున్నది నా భర్త వచ్చిండవ్వా ఆఖర తర్వాత కాడ నిలబడ్డను నేను పోయి కుడి కాలు కడుక్కొని కుడి గుళ్ళు తుడుచుకొని ఎడ కాలు కడుక్కొని ఎడ కుళ్ళు తుడుచుకొని రావయ్యా నా రాగా లోపలికి రాడా అని ఉదిగాలు చేతులకి మళ్ళీ గంగా కర్తూరు జాలి జవాలి పన్నీరు పడంబరాలు జాలి జవాలి పన్నాడి పడంబరాలు ఐకత్తి ఆఖరి మళ్ళీ పట్టుకొని ఎట్లా వస్తున్నది పొద్దు పోతుల్లో రెండో పొద్దులే రెండో చల్లగా వదిల్లు దేవి మంది కొప్పలు మునగాల మన కొప్పొక్కటి కట్టి ఉండాలి ఎట్లా పోతుంది మన కొప్పొక్కటి కట్టి పూర్వం లోపలికి ఇట్లా భార్యలు భర్తల కాళ్ళు కడిగిరట పూర్వం లోపల ఇక ఇప్పటి మొగళ్ళ పెళ్ళాలు ఉన్నారు కొద్దిగా లేవగానే బూత్ కడుగుడు తప్ప ఇంకో కడుగు లేదవ్వా దేవి నీలవతి నీకు ఏమి కావాలనమ్మో లీలావతి నీకేమి కావాలి రామ రామ దేవి నీలావతి చిరాకటోనే పచ్చు పాదములతోని పాదాలు కలుపుకున్నావు ఆదాలు కడగంగా మిగిలిన నీళ్లు పైన చల్లుకున్నావు తగిలిన నీళ్లు తగ ఉంచుకున్నావు మిగిలిన నీళ్లు మీద
నీ జ్ఞానం మెచ్చుకున్నా ఎందుకో ఇది ఆనందమైన సమయం కనబడుతుంది నీ ముఖమే ముఖం లెక్క కొడుతుంది లెక్కబడి 2 రోజులైతుంది దేవి నిన్నొక్కనాడు నేను ఒక్క మాట లేదు లెక్కబై 2 నెలలు అవుతుంది దేవి ఒక్కనాడు ఒక్క నిన్ను దెబ్బరేడు కొట్టలేదు అన్నం ముంగడ పెట్టు బామా కలకల కలకల కన్నీరు తిట్టున్నావు నిజంగానే నా తరుణాన కొంతమంది ఆడవాళ్ళ రాతలు మంచిగుంటాయి మంచి మొగడు దొరుకుతారు ఇంకా కొంతమంది ఆడవాళ్ళ రాతలు తీసుకుపోయి ఎరుగురే బాధలు పెట్ట భార్యల రక్తం లాగే భర్తలు దొరుకుతారు కొంతమంది ఆడవాళ్ళ పెండాము కట్టం చేస్తేనే తినుకుంటా తిరిగొచ్చి పండిన మొగోడు దొరుకుతాడు అది రాత పాడైతుందా ఇక ఒక్కొక్క తల్లి అయితే పొద్దుకు పుట్టెడు కట్టం చేస్తుంది వారానికి 3 సార్లు బుద్ధులు పడతాయి అది ఏ జన్మని చేసుకున్న పాపం ఇక ఒక్కొక్క తల్లికి అయితే పొద్దుకు కాగానే దానికి ఉన్న భయం వదులుకుంటుంది ఎందుకు పొద్దుకు భయం ఆడవాళ్ళకు కొంతమంది మొగడ చాకి అడుగు పెడతాయి గజ్జ 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 అంటారు ఉండడమే ఈ తెల్లతో వాళ్ళ పేరు గంగారెడ్డి కదా గంగారెడ్డి అన్న కొంతమంది ఆడవాళ్ళకి అయితే పొద్దు ఊకంగా భయం మొగడ చాకి తడుగు పెట్టిందనుకో నరుడు వచ్చిన ఉసిపోతుంది మనిషిన బంధు ఇక్కడికి వెనక కట్టాల ఏ పని అయ్యా కానీ గంగారెడ్డి కొంతమంది ఆడలు పొద్దుకు కంగన భయం ఆడ మొగడానికి ఒక చక్కగా తలెత్తి లిక్కర్ మీద లిక్కరు 3 లిక్కర్లు పెట్టేస్తాడు ఆడ అన్నమై అంటాడు గంగారెడ్డి కిందనే కలుపుతాడు ఆడ మంచమై ఉంటాడు మీద వంటే తెలియదు కింద వంటే పొద్దుగా సుత్త తెస్తాడు ఆయన మంచం మీద వనరా లేకపోతే బెడ్ కింద గిట్ట వనరా ఏడవంటే సలహా నిర్వహిత అయిపోయామంటావు గంగారెడ్డి నీకు అన్నింటారు గంగారెడ్డి అందుకని ఆడపిల్లల రాతొక్కడి మంచిగా ఉండాలి ఓ దేవి నీలావతి నిన్ను చూస్తుంటే ఎప్పుడు చూసిన నేను రాగానే కిలకిల కిలకిల నవ్వుకుంటా నా దగ్గరికి వస్తుంటే సిరికల్ల ముఖమే చిన్న ఉంచుకున్నావు అంశల్ల ముఖము అది పేరు సందం చేసుకొని కంచం నిండా అన్నం పెట్టి తిను నాదా అని పక్కన ఊపుకుండి కన్నీరు తిట్టున్నావు రామాయంగా ఉన్న కోరుకో అరుడు కిరుడు మనుడు మాణిక్యాలు రాజ్యం దేశం ఏనుగా అన్న కోరుకో రాజ్యమే రాజు నేనున్నా రాణి భార్య రాజు భార్య నువ్వు ఉన్నావు అవసరమైతే ఈ దుంపెడు అంతా నీ గురించి నా పెందానికంటే మత్తుగా అడుగుతున్నాయి అని కొనటోళ్ళు ఎవరు అత్తలేరు గంగారెడ్డి ఎవరైనా కావాలంటే ఎక్కువ కథ అయిపోకముందు భయాలు ఇవ్వని ఎంతకైనా అమ్ముతా ఊరికి అమ్ముతా చక్రవర్తి ఓ బామా నీలవల్లి దేవి అన్నం పెట్టినవు బామా అన్నం పెట్టి తినవాలి పక్కన ఊడి 7 గంటల లోకము 7 పాల్గొంది 10 గంటల లోకము 36 వరకము బామా ఏమి కావాలో కోరుకో దేవి కానీ కోరుకున్న కొమ్ములో కల్లా ఆకల తల్లి నీలవల్లి దేవికి నారాయణ
గుట్టల కయ్యలాయమందరు కోరు గొడలకు అన్నీ ఉన్నాయి కానీ నాదా మా పాప గారి కడుపులో నా ఓనాదా మోకాళ్ళు ముందడికాయ మోచేతులు ఎనకకాయి పిల్లవాడి మన ప్రాణం వెళ్ళిపోతే మన జీవనం వెళ్ళిపోతే మన ప్రాణం వెళ్ళిపోయిన వరద మన గర్భం లోపల మనకు ఒక్క కొడుకు ఉన్న ఒక్క బిడ్డ ఉన్నా మన బిడ్డ పెద్ద పెరిగినాక మన బిడ్డను తీసుకుపోయి తట్టేడు గంగలవుతారు మన బిడ్డ ఇచ్చిన నాడు మన ప్రాణం వెళ్ళిపోయిన వరద మన బిడ్డ గిట్ల తెలిసిందనుకో ఏ సేన లోపల బిడ్డరా ఏ శిలక లోపల బిడ్డ సేననక శిలకనక తలపనక తానమనక కడుపున పుట్టిన కొడుకులుంటే గా కొడుకుని ఎంబడ పెట్టుకొని కడుపున పుట్టిన బిడ్డలుంటే గా బిడ్డలు ఎంబడ పెట్టుకొని చేతు లోపల 10 రూపాయలు లేకున్నా పక్కోళ్ళ ఇంటికి పోయి 50 రూపాయలు పడుకొని అవ్వా మా తల్లి ప్రాణం వేయింది నేను వెళ్ళిపోతానని కాకన్న బిడ్డలే తండ్రి మరణ వార్త విన్న బిడ్డలకు రా ఏ బిడ్డకు దుఃఖం అవుతలే అవ్వా అత్తగారి బస్సర్ల బస్సు ఎట్టిగా బిడ్డలు తల్లి గారి బస్సర్ల బస్సు దిగుడు తోటి గా కళ్ళ బిడ్డలవ్వా శాతంత ఎరుచుకుంటా బొచ్చెంత గుద్దుకుంటా 7 అడవుల్లో ఎడుచుకుంటా వచ్చి చూసే వరకు గిట్లనే ఆ గిట్ల టెంట్ వేసి టెంట్ కింద అరిగట్టి వేసి అరిగట్టి లోపల కళ్ళంతా శపానం వండ పెడితే కళ్ళ బిడ్డలు వచ్చి తండ్రి చేతాను పడుకుంటాడు అని ఏడుకుంటావు వీడు వచ్చి నేను వచ్చినాను ఇప్పుడుంటే అవ నాకెంత సంబరం ఉండు నాకెంత సంతోషం ఉంటునే అందుకే తెరవా ఆనాడికైనా ఈనాడికైనా ఆడవిల్ల లేని సాగు ఎవరాదు మర్తి వాడు లేని చేతి వేయరాదు సూది లేని కథ ఎప్పరాదు గది లేని సంసారం వేయరాదు మధ్య
లేని మాట మాట్లాడరాదు ఆడపిల్లలుంటే అందుకే అంటారమ్మా ఆడపిల్లలు ఎందుకు కావాలంటే కొత్త ఇల్లు కట్టుకుంటే కడుప పెట్టడానికి ఆడపిల్ల కావాలన్నారు కూరాడు పెట్ట నీరాడు పెట్ట మంగళారతి పట్టడానికి ఆడపిల్ల కావాలన్నదే అమ్మా ఆ తల్లి గర్భం లోపల ఎంతమంది మొగోళ్ళు ఉన్నా ఎంతమంది ఆడోళ్ళు ఉన్నా మగవాడి దుఃఖం అంటే నా తల్లులారా మగవాడికి దుఃఖం లేదన్నట్టు కాదురా కడుపు లోపల పుట్టెడు దుఃఖం పెట్టుకొని మోకాళ్ళ సందున తలకాయ పెట్టి నాలుగు గీతలు గీతలు గాని మగోడు పొల్లెత్తి ఎడవాడు ఒకగాని ఒక బిడ్డ ఉంటే గా బిడ్డ చేతంతా ఎరుచుకుంటా వచ్చి తల్లిదండ్రి మీద వాడి ఏడిస్తే గా బిడ్డ కన్నీళ్ళు వచ్చి తల్లిదండ్రి సేప మీద పడితే పొడి పిరుగులు పోయి తడి పిరుగులు అవుతాయి ఆట సచిన జీవితం తరగమ్ము ముడుతుంది అవ్వా నానా గవాకి మనకు లేదే పోనారా నా పుడక మీద మందువాడా పోనారా నా పుడక మీద దుమ్మువాడా పోనారా ఎందుకంటే పుడిదిరా ఓ దేవుడా అవ్వా చూడు నా తల్లులారా ఇలా జరిగేది పండగ ఎవరి పండగ అంటే దూంపేట గ్రామం లోపల రాజు వారి ఇళ్ళల్లా గా కన్న తండ్రి రాజయ్య ప్రాణం వెళ్ళిపోతే ఒకగాని ఒక్క కొడుకును అనుకున్నాడు 5 బిడ్డలు అనుకుంటున్నాడు అవ్వా నా కొడగా నా కన్న ముదగారు పాలు వేసు నువ్వు వెళ్ళిపోతే వాళ్ళ కొడగా నా కొడగరార కళ్ళ కొడక గంగారెడ్డి కొడగరార కళ్ళ కొడక గంగారెడ్డి ఒక్క కొడుకవు అని నా కొడక పెట్టి చదువుకున్నా నా కొడక బాకి కొట్టకుంటారా నా కొడక గద్ద కొట్టకుంటారా నా కొడక నా కొడక నువ్వు ఒక్క కొడక వారి కొడుకు నిన్ను ఒళ్ళ పెట్టి చదువుకున్నారా నా కొడక సాధిన చేతులు సత్త బండలు వేసి కొడుకు ఎచ్చిన చేతులు పేరుకు రాకుండా వేసిన కొడక నా కళ్ళ ముదగాలు నువ్వు కాలం వేసి వెళ్ళిపోతే వారు నా కొడక అయ్య బామరావే బామ బామరావే బామ బామరో లక్ష్మవ్వ చిన్ననాడే బామ సిలిగలాని జంట వయసు నాడే బామ ముల్ల నీడ పడసు నాడే బామ పైరాల జెండా జెండ వాసి బామ నేను పోతా ఉన్నా నీడు వాసి బామ నేను పోతా ఉన్నా పండుగ అంటారాను బామంటారాను అయ్య బిడ్డాల నేను పోతా ఉన్నా కన్నా గాని రాతల బిడ్డు నేను కానాలేదు కన్నా గాని కానునే నేను అంటాలేదు అయ్యో నా బిడ్డలాల నేను వెళ్ళిపోతున్నా నా బాగి తీరుతున్నది నా రుణం తీరుతున్నదే బిడ్డలాల నా బిడ్డ పెద్ద గంగు నా బిడ్డ స్వప్నవ నా బిడ్డ గంగరాజు నా బిడ్డ పద్మవ నా బిడ్డ రజితవ
నాకు 5 బిడ్డలని బిడ్డు నేను సంబరపడ్డనే బిడ్డ సంతోషపడ్డనే బిడ్డల మీ తల్లి ఉంటన్నది మీ తల్లి లక్ష్మవ్వ మీ తల్లికి పండుగ వచ్చిన నాడు బిడ్డ బొబ్బ వచ్చిన నాడు మీ తల్లిని అది మరవకుర్రే బిడ్డ మీ ఇంటికి తీసుకుపోయి పూటకు బుక్కడంతా అన్నం పెడతానే బిడ్డ బిడ్డ మీ ఇంటికాడ కుక్క కావాలంటది నక్క కావాలంటది అసినోట మాటాడి సెడాల చెంప దెబ్బ పడితే నా బిడ్డలు నన్ను కొట్టిరే అవ్వా నా కొడుకులు నన్ను కొట్టిరాని రేప గల్లా ఏ చెట్టుకి ఎడుతుందో మీ తల్లి ఏ గుట్టకి ఎడుతుంది అవ్వా ఓ నారాజయ్య నన్ను వెళ్ళిపోతివార తండ్రి ఇలా నీ పండు మడిసిపోతున్నదా నీ పప్ప మడిసిపోతున్నదా ఇవాళ ఈ రోజు లోపల నువ్వు లేని నీళ్ళురా నీళ్ళు తిన్నబోతున్నది నానా నీళ్ళు తిన్నబోతున్నది అయ్యో నా బిడ్డలారా ఓ నానా రాజయ్య రేప కల్ల తండ్రి నీ పండుగ అయిపోయాక మా ఇంటికి వెళ్ళిపోతే అయ్యో నా బిడ్డలారా ఇన్ని రోజులు మీరు కన్నబడలేరు ఎవరు వేయరాని మా ఇంటికి ఏనాక మమ్మల్ని అడుగుతే ఏమంటే మా తండ్రిని ఓడగొట్టుకున్నాము మా తండ్రి పండుగ వేసుకొని వస్తున్నాం అని చెప్పు అన్నారు నాయన నేను బోధలు పోతున్నా అదే బిడ్డలారా వెళ్ళిపోతున్నా బిడ్డలారా పండు కొడిచినారే బిడ్డలారా నరును తీరినారే బిడ్డలారా మనవాళ్ళు మనవరాళ్ళు పోతూ ఉన్నా అయ్యా నేను వెళ్ళిపోతూ ఉన్నా మనవరాళ్ళు అయ్యా నా బాకి తీరినారే మనవరాలు ఇవాళ కన్న తండ్రి రాజయ్య ప్రాణం వెళ్ళిపోతే గా కొడుకు కోడలు మనవలు మనవరాళ్ళు బిడ్డలు అల్లుళ్ళు కలిసి గా కన్న తండ్రి మీద పడి ఏడిసినట్టుగా నాద రేపాటి కల్లా ఓనారా వెళ్ళిపోతే ఓనారా తలన కూర్చుండి ఓనారా తలన కూర్చుండి ఏడుచడానికి మాకు వాడి బిడ్డలు తల గొర్రె పట్టడానికి మాకు చిన్న కొడుకు లేడనా నాలా కావాలి నాలా ఓనారా కాలంటే మొక్కుతానే పుత్ర సంతాన బలం ఉంటే బ్రతులు కానీ లేకపోతే మడవంత బండ తీసుకొచ్చి నీ ప్రాణాల కాడ పెట్టుకొని నా ప్రాణం తీసుకుంటేనే ఎంత మాట వలికివమ్మా ఫలము లేనటువంటి పరతి బ్రతుకు వ్యర్థం నాలా నీ పాదాల సన్నిధి అందుకు నా ప్రాణం తీసుకుంటాననుకున్నావు నీలవతి పిచ్చిదాన నువ్వు చచ్చినాక నేను బతుకుంటాననుకున్నాయే దేవి మొగోని బతుకు నీకు అర్థం కాదమ్మా మొగోని జీవితము నీకు అర్థం కాదమ్మా ఎందుకంటే నువ్వు ఆడవిలో ఉన్నావు అపరాధు ఉన్నావు మొగోని బతుకు నీకు అర్థం కాదు నీరా నారాలకు బలము లేకపోతే నీ పాదాల సన్నిధి అంటూ నా శిరస్సు కొట్టుకొని సత్తానంటున్నావు నీలవతి
నీకు అర్థం కాపాయను ఆడి వెళ్ళవు. అందుకనే బాబా పూర్వకాలం నాడు ఎనకడ బుద్ధిమంతులు పెద్దలు 30 ఏళ్ళ మొగోనికి 10 ఏళ్ళ పిల్లలిచ్చే లగ్గం వేసి నీలవాతి 30 ఏళ్ళ మగవాడు ఎక్కడ 10 ఏళ్ళ ఆడవిల్ల ఎక్కడ అట్లా ఎందుకని లగ్గం వేసిరు. ఆడవిల్ల భూమి మీద బతుకుండగానే మగవాడు కన్ను ఎల్లే